కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా రాయలసీమ వెనుకబడిందని డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ మాట్లాడుతూ అమరావతి మీద దృష్టి పెట్టినంత కాసింతైనా సీమ మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై చంద్రబాబు దృష్టి సారించాలని అన్నారు. చేసిన తప్పులను బయటపడకుండా ఫైల్స్ కాల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. వాడుకున్న నిధులు ఇవ్వడం ఫుల్ ఇట్లా మళ్ళీ చేయొచ్చా? నా పేరు మాంగాటి గోపాల్ రెడ్డి. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. పెద్దలు ప్రస్తుతం బయటకు చెప్పుకుంటారు. స్టాండ్ లేదు అనే దానికి ఒక నిర్వచనం జనాల్లోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓన్లీ రాయలసీమ సమస్యల వరకే ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను. ఒకనాడు రాయలసీమ రత్నాల సీమగా పేరుగాంచినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాయలసీమ అనేక విధాలుగా నష్టపోయింది. ప్రస్తుతం రాయలసీమ వాసి ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి అమరావతి మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైన రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తూ ఉంది. అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా 9 సమస్యలు, ఆ సమస్యలను ముఖ్యమంత్రి తీసుకుపోతున్నాము. అందులో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ యొక్క సెక్షన్ కింద 24,350 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ఇంతవరకు 10 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చింది 1,050 కోట్లు. ఇంకా 23,300 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాయలసీమకు రావాలి. అది ప్రధానంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు. దాని మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. రెండవది, విభజన చట్టములో 13వ షెడ్యూల్ కింద కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో ఉంది. 10 సంవత్సరాలైనప్పటికీ ఇంతవరకు దానికి అతిగతి లేదు. దాని మీద దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఇది కనుక వస్తే కడపతో పాటు రాయలసీమలో చాలా మటుకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మూడవది, 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా రాజధాని హైకోర్టుల్లో ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రెండింటిలో ఒకటి కూడా రాయలసీమకు రాలేదు. రాజధాని రాలేదు, హైకోర్టు రాలేదు. కనీసం రాజధాని అంటే ఎలాగూ సెంట్రల్ ప్లేస్ అని పెట్టినారు. కనీసం హైకోర్టు కానీ, ఒకవేళ వీలు కాకపోతే కనీసం హైకోర్టు బెంచ్ని కానీ రాయలసీమలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతున్నాం.
నాలుగవది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85 సబ్సెక్షన్ 2 కింద కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. 60 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలైనా ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో కృష్ణానది యాజమాన్య బోర్డుతో మాట్లాడి ఆ కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి, ప్రత్యేకించి శ్రీశైలంకు దగ్గరలో కర్నూలులో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 5వది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది. 50% నిధులు కేంద్రము, 50% నిధులు రాష్ట్రము భరించే విధంగా అది మంజూరు చేయడం జరిగింది. కొంతవరకు 22 కిలోమీటర్ల వరకు పూర్తయింది కడప నుండి పెళ్లిమర్రి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము తన వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ను రిలీజ్ చేసి ఆ పనులు పునఃప్రారంభమయ్యేట్లు చేయాలని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. తర్వాత రాయలసీమ ప్రాంతంలో, రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉండేది రాయలసీమ ప్రాంతంలో. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 18,50,000 వ్యవసాయ మోటార్లు ఉంటే అందులో 12 లక్షల వ్యవసాయ మోటార్లు ఒక్క రాయలసీమలో ఉన్నాయి. ఈ యొక్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం జీవో 22 ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ జీవో ప్రకారంగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించారు. దీన్ని మిగతా ప్రాంతాల్లో కూడా బిగించాలని ప్రయత్నం చేసే లోపల ఆ ప్రభుత్వం పడిపోయింది. కానీ ఇప్పటికీ ఆ జీవో 22 అలాగే ఉంది. ఇదే చంద్రబాబు పార్టీ, జనసేన పార్టీ, మేము అధికారంలోకి వస్తే ఈ జీవో 22ను రద్దు చేస్తాం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే జీవోను రద్దు చేస్తాం, ఒకవేళ బిగిస్తే దాన్ని తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ జీవో 22 రద్దు చేయలేదు. దాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తర్వాత 7వది, రాయలసీమకు ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా. దీంట్లో సింహభాగం కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన దానికి నిధులు విడుదల చేయని కారణంగా గతంలో జగన్ ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం నిధులు సక్రమంగా విడుదల చేయని కారణంగా అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వము వాటికి సఫిషియెంట్గా నిధులు విడుదల చేసి వీలైనంత త్వరగా తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక 8వది, ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక అటు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంది, ఇటు ఎగువ భద్ర డ్యామ్ పూర్తి శరవేగంగా జరుగుతూ ఉంది. వీటికి ఇవి అక్రమ ప్రాజెక్టులు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను వాటికి నీటి కేటాయింపులు లేకుండా, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేకుండా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్లియరెన్స్ లేకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా నిర్మిస్తూ ఉంది. కాబట్టి దీన్ని లీగల్గాను అటు కేంద్ర ప్రభుత్వంతో బోర్డులతో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టులు చేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఫైనల్గా 9వది, కేంద్ర ప్రభుత్వము భారత్మాల పథకంలో భాగంగా కృష్ణానది మీద సిద్ధేశ్వరం వద్ద తీగల వంతెనకు శాంక్షన్ చేసింది. ఈ తీగల వంతెన బదులు తీగల వంతెన కమ్ బ్యారేజ్
చేస్తే అటు బ్రిడ్జిగా పనిచేస్తుంది, ఇటు రిజర్వాయర్గా పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కేవలం తీగల వంతెన కాకుండా దాన్ని బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్గా మార్పు చేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది ఒక రోగంగా పరిణమించింది రాష్ట్రానికి. అంటే దీన్ని బట్టి ఏదో తప్పులు చేశారు, ఆ తప్పులు బయటపడకుండా సాక్ష్యాలు లేకుండా చేసేదానికోసము ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది ఒక మదనపల్లి ఇష్యూ కానీ లేకుంటే మిగతా ఈవెన్ టీటీడీలో కూడా ఇటీవల చూశాను ఇక్కడ ఏదో జరిగినట్టుగా. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఇటు రెండు ఉన్నాయి. ప్రభుత్వం అధికారంకి వచ్చేసి దాదాపు 70 రోజులైంది. కాబట్టి గత ప్రభుత్వంలో ఉండే అధికారులు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసేది ఒకటి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఎల్లప్పుడూ వాళ్ళ మీదనే అంటే ఈ ప్రభుత్వం వైఫల్యం కింద కూడా వస్తున్నది. కాబట్టి గత ప్రభుత్వం తప్పులు, ఈ ప్రభుత్వం వైఫల్యం రెండు కలిసి ఈ విధంగా జరుగుతున్నాయి.